రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. అప్పుడు వీడియో చేయడం కుదరలేదు. కానీ ఈ మూవీ గురించి మాట్లాడకుండా ఉండలేను. నేను మాట్లాడుతున్న మూవీ పేరు 'ధురంధర్'. అసలు ఎలా ఉంది? నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై మూవీయా? ఆర్ కొంతమంది క్రిటిక్స్ చెప్తున్నట్టు ప్రొపగండా మూవీయా? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోమ్ మేడ్ రెసిపీస్ లాగా హోమ్ మేడ్ వీడియో ఇది. ఫస్ట్ థింగ్ స్టోరీ. స్టోరీ చాలా పెద్దదనమాట. సింపుల్గా చెప్పాలంటే అండర్ కవర్ స్పై పాకిస్తాన్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే క్యాన్సరస్ ట్యూమర్ ఉంది, కీమోథెరపీ ఇస్తున్నాం, తగ్గుతుంది కానీ పోవట్ల. ఏం చేయాలి? సర్జరీ చేసి ఆ ట్యూమర్ని తీసేయాలి. సో టెర్రరిజం ఆపుతున్నాం కానీ తగ్గట్ల, పోవట్లేదు ఎక్కడికి. సో ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాంట్లో కలిసిపోయి వాళ్ళ ఉంటూ ఆ కోర్నే అంతం చేయాలి. అదే ధురంధర్. సో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనమాట. అంటే ట్రూ ఈవెంట్స్ చూపెడుతూ కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి చెప్పారు. సో ఏం జరిగింది, ఎలా జరిగింది, మన స్పై ఏం చేశాడు అనేది కథ. సో డ్యూరేషన్ గురించి మాట్లాడాలి. 3 గంటల 34 నిమిషాలు మూవీ. ముందు చెప్పినట్టు కథ చాలా పెద్దది. నాకైతే పర్సనల్గా ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. ఈ సీన్ ఎందుకుంది, అన్నెసరీ కదా అబ్బా అని ఎక్కడా అనిపించలేదు అనమాట. నిట్ పిక్ చేస్తే ఈ సాంగ్ ఎందుకుంది అబ్బా ఇప్పుడు అలా తప్ప ఎక్కడా బోర్ కొట్టదు మూవీ. ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది, కథ ముందుకు వెళ్తానే ఉంటుంది, క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో 3 hours 34 minutes ఏదైతే ఆ డ్యూరేషన్ ఉందో అది జస్టిఫైబుల్ అనమాట. టెక్నికల్ గా ఈ మూవీ గురించి మాట్లాడాలి. ఫస్ట్ థింగ్, అందరూ వాళ్ళ హైయెస్ట్ గేమ్ లో పనిచేశారనమాట. అంటే నేను 100% ఇస్తాను చూడు ఈ మూవీకి అనే రేంజ్ లో. సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సెట్ డిజైన్ థాయిలాండ్ లో సెట్ వేశారు, అది సెట్ లాగా అనిపించదు, అంత రియలిస్టిక్ గా ఉంటుంది అనమాట. మేకప్ అండ్ ప్రాస్థెటిక్స్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆ గోరీ చూపెట్టడం కానీ ఆ బ్లడ్ అంతా అంటే మజా వస్తుంది అనమాట మనకి. అండ్ మ్యూజిక్, శాశ్వత్ సచ్దేవ్. అంటే నేను ఎందుకు నవ్వుతున్నానో చూసిన వాళ్ళకి తెలుసు. బేసిక్ గా బాలీవుడ్ నుంచి మనకు ఒకటి ఉంటుంది కదా, వీళ్ళు మాస్ మూవ్మెంట్స్ క్రియేట్ చేసిన ఆర్ ఎలివేషన్ మూవ్మెంట్స్ క్రియేట్ చేసిన మ్యూజిక్ ఎక్కడో దెబ్బేస్తారని మనకు ఉంది ఒకటి, అది ఫ్యాక్ట్ కూడా. అన్నొచ్చి ఇంకా నేను చూపెడతాను చూడు అనే రేంజ్ లో ఇచ్చాడనమాట మ్యూజిక్. అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండే ఉంటుంది, అది ఫ్రంట్ లైన్ తీసేసుకొని ఓ ఫుల్ సౌండ్ నో, యాక్టరే షైన్ అవుతాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండే ఉంటుంది అనమాట. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక్కొక్క క్యారెక్టర్కి ఆ మ్యూజిక్ చాయిసెస్ కానీ మా బాబోయ్ అసలు చించి అవతల పడేశాడు అనమాట. ఎక్స్ట్రాడినరీ. మీరు చూస్తూనే ఉన్నారు మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ కానీ ఎక్కడైనా సరే ఏది ట్రెండ్ అవుతుందో. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు భయ్యా. ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ రాకేష్ బీడి, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అనమాట. ఉన్నంతసేపు నవ్విస్తాడు మనల్ని. అంటే అసలు మొత్తం ఫన్ అంతా ఈ క్యారెక్టర్తో జనరేట్ అవుద్ది. డైలాగ్స్ మాత్రం చించేశాడు అనమాట. దాని తర్వాత అర్జున్ రాంపాల్, మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్. చాలా తక్కువ టైం ఉంటాడు కానీ అంతే ఎక్కువ ఇంపాక్ట్ వదులుతాడు, చాలా కోపం తెప్పిస్తాడు, అంత బాగా చేశాడు అనమాట. సెకండ్ పార్ట్ లో మెయిన్ విలన్ అన్నట్టు చూపెట్టారు. దాని తర్వాత ఆర్ మాధవన్, అజయ్ సన్యాల్. సేమ్ అర్జున్ రాంపాల్ లానే చాలా తక్కువ ఉంటాడు అనమాట, బట్ ఉన్నంతసేపు ఆ ఇంపాక్ట్ వదులుతారు ఇద్దరు. దాని తర్వాత సంజయ్ దత్, ఎస్పి చౌదరి. నాకు ఓకే అనిపించింది, అంటే ఉన్నంతసేపు ఓకే గుడ్ అన్నట్టు. అట్లీస్ట్ ఆయన చేసే మిగతా మూవీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ చాలా బెటర్. దాని తర్వాత ఏ ఫర్ అక్షయ్ ఖన్నా, ఏ ఫర్ ఆరా ఫార్మింగ్, రెహమాన్ డకేత్. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే చూస్తూనే ఉన్నారు, చౌతలు పడేశాడు అంతే. అసలు త్రూ అవుట్ ది సినిమా వేరే లెవెల్ అనమాట. డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ డైలాగ్స్ చెప్పినప్పుడు మాత్రం ఒక హై వస్తుంది మనకి, పిచ్చి పీక్స్ అనమాట. అండ్ లాస్ట్ రణ్వీర్ సింగ్ యాజ్ హంజా, జస్కృత్ సింగ్ రాంగి. ఇక్కడ నాకు చాలా ఉంది మాట్లాడేది. సో బేసిక్గా నేను కొన్ని పోస్టులు చూస్తున్నాను అనమాట, అండ్ ట్విట్టర్లో కూడా కొంత చూశాను. ఏమంటున్నారంటే అక్షయ్ ఖన్నా తినేశాడు, అసలు అక్షయ్ ఖన్నానే మొత్తం ఉన్నాడు, రణ్వీర్ సింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అది ఇదని. డైరెక్టర్ అలానే తీశాడు. సో స్పై అంటే ఎలా ఉంటాడు, అక్కడికి వెళ్ళి 4 ఆకురౌడీని కొట్టేసి షర్ట్ ఇప్పేసి డ్యాన్స్ నో. వాడికి వద్దురా అటెన్షన్ వద్దు, వాళ్ళ దాంట్లో కలిసిపోయి అలా ఉండాలి. నాకైతే అక్షయ్ ఖన్నా చాలా బాగున్నాడు అనమాట, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. కొన్ని ఎంట్రీ సీన్లే ఎక్కువ ఉంటాయి. సో నేనైతే ఎక్కడ అగ్రి గాను. రణ్వీర్ సింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు. 26/11 ఒక సీన్ ఉంటుంది అనమాట 26/11 గురించి. అక్కడ రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నాకైతే ఇంకా అది చూసిన తర్వాత కూడా ఎలా పొగడట్లేదురా అన్నట్టు అనిపించింది.
అసలు త్రూ అవుట్ ద మూవీ ఎంట్రీ కూడా చాలా స్పై లాగానే అవుద్ది అనమాట. ఎక్కడ వచ్చేసి ఇలా నేమ్స్ పడి ఎక్కడ ఉండదు, అలా చాలా సింపుల్ గా అలా అవుతాడు. అసలు రణ్వీర్ సింగ్ బయట మనం బయట ఎలా బిహేవ్ చేస్తాడని పక్కన పెడితే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. ఈ మూవీ నాకైతే అసలు మాటలు లేవన్నమాట. ఏం చేసావురా బాబు అన్నట్టు. పార్ట్ 2లో ఇంకెంత ఏం చేస్తాడు అని వెయిటింగ్. సో పుట్టి రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ కోసం అయినా ఈ సినిమా చూడొచ్చు, అంత బాగుంది, అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. రిటర్న్, డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై ఆదిత్య ధర్ గురించి మాట్లాడాలన్నమాట. అంటే ఆయన ఏ విధంగా చెప్దాం అనుకున్నాడో, ఆయన ఎలా చెప్దాం అనుకున్నాడో, ఆయన ఎంతసేపు చెప్దాం అనుకున్నాడో అలానే చెప్పాడు ఈ మూవీని. ఎక్కడ షుగర్ కోట్ చేయడం కానీ ఆర్ ఎక్కడ ఏంటి కొద్దిగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ తీద్దాం బికాజ్ ఎక్కువ మంది వస్తారు కదా, అలా ఎక్కడ ఏం చేయకుండా ఆయన విజన్ని 100% ఆయనకి ఎలా నచ్చితే అలా తీసాడు అనమాట. ఫస్ట్ దానికి హ్యాట్స్ ఆఫ్. సెకండ్, ఆ మూవీని ఈ లెవెల్లో అచీవ్ చేశాడు చూసారా, అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే ట్రైలర్ లాంచ్ అప్పుడు సెకండ్ పార్ట్ 2 పార్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు నాకు బాగా అన్నట్టు అనిపించింది అనమాట. అప్పుడు మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ గోల్ ఏంట్రా బాబు అన్నట్టు, బికాజ్ అన్ని మూవీస్ ఇప్పుడు సెకండ్ పార్ట్ 2 పార్ట్ 2 అని అంటున్నారు. కానీ అక్కడ వాళ్ళు అలా ఏం చేయలేదు. క్యాష్ చేసుకుందాం, ఫస్ట్ పార్ట్ మీద క్యాష్ చేసుకొని దాని తర్వాత షూట్ చేస్తామని ఎక్కడ అనుకోలేదు. ఆల్రెడీ వాళ్ళు తీసి పెట్టుకున్నారు, వాళ్ళకి 6 hours ఫుటేజ్ వచ్చింది అనమాట. సో దాన్ని డివైడ్ చేశారు. March 19th, నెక్స్ట్ ఇయర్ March 19th వచ్చేస్తుంది. సో కాన్ వెయిట్ ఫర్ దురంధర్ పార్ట్ 2 రివెంజ్. ఆదిత్య ధర్ హ్యాట్స్ ఆఫ్. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ మాత్రం థియేటర్లో మిస్ అవ్వద్దు. ప్రొపగండా లేదు, షిట్ లేదు. అంటే ఈ మూవీలో డైలాగ్ ఉంటుంది, ఇండియన్స్ కి ఇండియనే ఫస్ట్ విలన్, దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అన్నట్టు. అది ఫ్యాక్ట్ అని చూపెడుతున్నాం మనం. ఇప్పుడు టెర్రరిస్ట్లకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదా అని ఫైట్ చేసే కొంతమంది ఉన్నారనమాట. నిజం చెప్తే ఏంట్రా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో చూడట్లేదా? ఇప్పుడు సినిమాలో సీన్ ఉంటుంది 26/11, అది 2008లో జరిగింది. ఇయర్ ఏం చేశారు వాళ్ళు? ఇయర్ ఏం చేశారు మనకు అందరికీ తెలుసుగా, పేరుగా అటాక్ ఏమైందని. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు అలా చేస్తానే ఉన్నారు. వాళ్ళ చెత్త, వాళ్ళ దుర్మార్గాలు అన్ని చేస్తానే ఉన్నారు కదా. సో వాళ్ళని చెడుగా చూపెట్టకూడదు అని వాళ్ళని ఏదో చూపెడితే ఏవేవో అయిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళని చెడుగా చూపెడితే ప్రొపగండా అయితే ఓకే, ప్రొపగండా. వద్ద ఏం రాంగ్ ఉంది దాంట్లో? ఇక్కడ ఎక్కడ వాళ్ళు ఇస్లామోఫోబిక్ గా ఎక్కడ చూపెట్టలేదు, ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టారు. ఏది వాస్తవం అది చూపెట్టారు అనమాట. సో ఫ్యాక్ట్స్ వల్ల మీకు బాగా నొప్పి అవుతుంది అంటే సినిమా చూడకండి. ఫ్యాక్ట్స్ వల్ల ఓకే, ఈ సినిమా ఉన్నది ఉన్నట్టు చూపెడుతుంది బ్రదర్. ఆ కంట్రీ ఎలాంటిది, ఎంత చెత్త కంట్రీ అనేది అలా ఇలా ఓపెన్ చేసి చూపెడుతుంది అనమాట. సో అది మూవీ మాత్రం థియేటర్లో మిస్ అవ్వద్దు. ఐ హైలీ రికమెండ్ టు వాచ్. పీస్, బాయ్.